భూ కబ్జాలు. నేనున్నప్పుడు కూడా చాలా భూములు ప్రభుత్వం కొనింది. ఇప్పుడు కలికిరిలో ఈ వ్యవస్థ అంతా వచ్చింది అంటే భూములు ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు కాంపన్సేషన్ ఇచ్చి వారికి డబ్బు ఇచ్చి వారిని ఒప్పించి కాంపన్సేషన్ ఇచ్చి తర్వాత భూములు తీసుకున్నాం. ఇప్పుడు జరుగుతూ ఉండేది ఏమి? ఈ 5 ఏళ్లలో భూ కబ్జాలు. అక్కడ జరిగింది ఏమి? భూమి ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వ సంస్థలు వచ్చేదానికి భూమి ఇచ్చాం. చాలా మంది అనుకోవచ్చు ఏంది అన్ని కలికిరిలో దగ్గరనే పెట్టారు. కలికిరి దగ్గర అయితే నేను మన ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడుకొని ఇది డబ్బు మీకు ఇంత డబ్బు ఇస్తాము, మీకు అభివృద్ధి జరుగుతుంది, వేరే భూములు విలువ వస్తాయి, మన ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుందని చెప్పి కన్విన్స్ చేసి మనం చేయగలిగాం. అదేవిధంగా NIMZ అంటే నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అంటే దగ్గర 7-8 వేల ఎకరాలు సేకరించేదానికి 2,000 కోట్లు డబ్బు కూడా ఇచ్చారు. కలికిరి నుంచి దగ్గర వాయిల్పాడు వరకు 7-8 వేల ఎకరాలు సేకరించేదాన్ని. దీంట్లో 30,000 కోట్లతో ఇండస్ట్రీస్ వస్తాయి. 30,000 కోట్లు పార్లమెంట్ పాస్ చేసింది NIMZని. అన్ని ఇండస్ట్రీస్ వస్తాయి. 30,000 ఉద్యోగాలు వస్తాయి. దాంట్లో 1-2 కాదు, 30,000 ఉద్యోగాలు వస్తాయి. ఈ NIMZ వచ్చిన ప్రాంతం ఎక్కడైతే ఉందో పూర్తిగా తాగునీరు, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, లేక హెల్త్ కానీ, హాస్పిటల్ ఉంటే హాస్పిటల్, వెటర్నరీ ఉంటే వెటర్నరీ పూర్తిగా వాళ్ళే మెయింటైన్ చేస్తారు. వాళ్ళ ఖర్చుతో రైతులకు బెనిఫిషియల్గా ఉండే విధంగా స్కూల్స్ కూడా సక్రమంగా చేసుకొని చేస్తారు. ఇది 10 సంవత్సరాలు అయింది పార్లమెంట్లో పాస్ అయ్యి. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పార్లమెంట్ మెంబర్ ఉన్నారు. ఒక్కసారి దీని గురించి పార్లమెంట్లో మాట్లాడినాడా? ఒక్కసారి 30,000 ఉద్యోగాలు వచ్చే ఆస్కారం ఉండే కార్యక్రమం మన ప్రాంతంలో వస్తే ఒక్కసారి మాట్లాడినాడా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఏ విధంగా పనిచేస్తున్నారని.